అందరికీ నమస్తే అండి. శ్రీదేవి సిరిలోకి స్వాగతం సుస్వాగతం. మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. మంచి వీడియో అంటే చాలా బెస్ట్ వీడియో. ఇది ఏంటంటే సమాజం ఎంత రకంగా ఒక రకమైన చిల్లర గుణానికి అలవాటైపోతుంది. ఏం అలవాటైపోతుంది? భగవంతుడు భూమి మీద మనకు జన్మ ఒక అవతారం ఎత్తి ఇలా ఉన్నాడురా బాబు అని చెప్తే విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. దాని పేరే అక్రమ సంబంధాలు. పెళ్లి చేసుకుంటారండి, నాతిచ్చరామి అని చెప్పేసి అనుకుంటారు, ప్రమాణాలు చేస్తారు. చేసిన తర్వాత ఎందుకండి ఆ మనిషి భర్త కానీ భార్య కానీ వాళ్ళు వికారంగా ఉండని ఎలాగైనా ఉండనివ్వండి, మనసు చూడాలి కదా. మనసే కదా అందం మనిషికి. ఆ మనసు చూసి ఆ పట్టిన చేయి చచ్చేదాకా వదలొద్దు కదా. ఎందుకు మీకు ఒక దరిద్రమైన ఆలాపన? నాకు అసలు అర్థం కాదు. భార్యను పక్కన పెడితే చాలు, వాడైతే ఇంకా వేరే చెడ్డ దారిలోకి వెళ్తే చాలు, ఇంకా భార్య అంటే ఒక పురుగులాగా అనిపిస్తుంది. ఎంత అసహ్యంగా ఉంది కదా ఈ భావన. నీ వంశాన్ని ఉద్ధరించడానికి వచ్చిన నీ భార్య మీద నీకు అలాంటి ఆలోచన అది కాదు కదా. ఇంకా ఆడవాళ్ళ సంగతి అసలు వాళ్ళకి బిచ్చల విడతాను. అసలు వావి వరుసలు కూడా లేకుండా అయిపోతున్నాయి. శీలానికి ఒక అర్థం ఉందా అని అంటున్నారు. నేను ఒక వీడియో చూశాను, ఒక ఆవిడ చెప్పారు ఏమని అంటే, విచ్చలవిడితనము అదే వాడు చెప్పింది 100% కరెక్టే. ఎందుకంటే విచ్చలవిడిగా బట్టలు వేసుకునే అమ్మాయిల్ని అసలు ముందు తల్లిదండ్రులు ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళ ముందు అమ్మాయిలు తిరుగుతుంటే ఎంత అసహ్యంగా అనిపిస్తుంది చెప్పండి. అలాంటిది బయట ప్రపంచానికి ఎట్లా పంపిస్తారు? వాళ్ళు టెంప్ట్ అయ్యే ప్రపంచమే అసలు బాగాలేదు కదా, అట్లా పంపిస్తున్నారు కదా. మరి అట్లాంటప్పుడు తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి కదా. అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఒక ఆడపిల్లని బయటికి పంపించాలి అంటే కదా. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? బయటికి వెళ్తున్నారు, టెంప్ట్ అవుతున్నారు, చివరికి పాకెట్ మనీస్ కోసం కూడా ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకుంటున్నారు. లేదా భర్త ఇంట్లో భార్య బయట తిరుగుతుంది. ఇదాండి మన సమాజం, ఇదా మన ధర్మం? అది కాదు కదా. విదేశాలు వాళ్ళంతా కనీసం ఓపెన్గా మా కల్చర్ ఇదని చెప్పుకుంటున్నారు. మన కల్చర్ అది కాదు కదా. మన కల్చర్ మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు లేదా? భర్త అంటే ఎవరు? భర్త భగవంతుడితో సమానం. భార్య అంటే ఎవరు? భార్య తనను ఉద్ధరించడానికి వచ్చిన అమ్మ, తల్లి, చెల్లి, స్నేహితురాలు, ఎవ్రీథింగ్ ఆమె. మరి అలాంటి భార్యను ఎట్లా చూసుకోవాలి? ఎన్ని బంధాలు కోల్పోయినా ఏమీ కాదు మగవాడికి కానీ వీళ్ళకి స్త్రీలకు కానీ. భార్యాభర్తలు ఏ ఒక్కరు లేకున్నా ఆ వెలితి సర్వం కోల్పోయినట్టు అనిపిస్తుంది. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. అవసరమా ఇలాంటి అక్రమ సంబంధాలు? దొంగల్లాగా బ్రతకడం అవసరమా? నీ భార్యకో భర్తకో నువ్వు అన్యాయం చేస్తే ఎలా పడుకుంటున్నావు నువ్వు? ఇంత అసహ్యంగా అనిపిస్తుంది. కొన్ని మనకు బయట వింటుంటే వీడితో అది వాడితో ఇది ఆ చిత్త భాష వింటుంటే చాలా చాలా అసహ్యంగా అసలు ఈ భూమి మీద ఎందుకు పుట్టామన్నట్టు అనిపిస్తుంది ఒక్కోసారి. ఇంత చక్కటి భూమాత పొద్దున్న లేస్తే ఆ తల్లికి మనము కాళ్ళకు నమస్కారం, ఆ తల్లికి నేలకు నమస్కారం చేసి మనం లేవాలి. లేచిన తర్వాత పడుకునే వరకు మనం చేసే పనులు బాగుండాలా? మనసుతో చేయాలా మన పనులు? అలాంటిది అక్రమ సంబంధాలు అవసరమా? ఏ బంధం భగవంతుడు మీకు ముడిపెట్టాడో ఆ బంధంతోనే మీ ఊపిరున్నంత వరకు మీరు ఉండాలి. దాన్ని సక్రమమైన సంబంధం అంటారు, సక్రమమైన జీవితం అంటారు దాన్ని. మరి అలాంటివి లేకుండా భగవంతుని దృష్టిలో మీరు ఎక్కడ ఉంటారు? దానికి తగ్గ ఫలితం ఇక్కడే అనుభవిస్తారు. ఎక్కడికో పోయిన తర్వాత కాదు, అంతకు రెట్టింపు అనుభవిస్తారు. తెలిసి తెలియక చేసిన తప్పులకి, తెలిసి తెలియక చేసిన పొరపాట్లకి దానికన్నా ఒక పరిహారం ఉంటుంది. కానీ తెలిసి చేసే పాపాలకి భగవంతుడు కూడా క్షమించడు. దయచేసి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇంకా మధ్య వయసు ఉన్న వాళ్ళు ఏం తేడా లేదు. మధ్య వయసు ఉన్న వాళ్ళు కానీ కొంచెం మనసుతో ఆలోచిస్తారా? ఇలాంటి చెత్త జీవితం మాకెందుకు అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్న రోజు తెల్లవారి నుండి మీరు సక్రమంగా జీవించడానికి అలవాటు అవుతారు. అవునా? మరి నా మాటలు మీకు నేను ఎక్కువ చెప్పట్లేదు. సొసైటీలో జరిగేది మీకు తెలిసిందే కదా. మరి అలాంటప్పుడు మీరు డైలీ ప్రతిరోజు పడుకునే ముందు నేనేంటి అనే ప్రశ్న ఎవరైతే వేసుకుంటారో తప్పకుండా నేనేంటి అన్నప్పుడు అది ముందు మీకే, మీ అంతరాత్మే కదా మీకు సాక్ష్యం చెప్తుంది. ఆ తర్వాత మంచి ఏంటి చెడేంటి ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది కదా. దాన్ని బట్టి మీ జీవన విధానం మార్చుకోవచ్చు కదా. మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా చక్కగా తయారవుతారు కదా. అవునా? రేపొద్దున మీ పిల్లలు పెరిగిన తర్వాత మా తల్లి ఇలాంటిది, మా తండ్రి ఇట్లాంటి వాడు అనుకుంటే మీకు ఎంత అసహ్యంగా, ఎంత అవమానంగా ఉంటుందో తెలుసా అండి? బ్రతికినా చచ్చిపోయిన వాళ్ళతో సమానం అవుతారు. కాబట్టి అంటే దిక్కుమల్ల జీవితానికి మీరు అసలు ఆ జోలికి పోకుండా చక్కగా ఒక కుటుంబము ఎంత బాగుండాలి అని అంటే, ఒక స్త్రీ తలుచుకుంటే ఆ కుటుంబం బాగుంటుంది, ఒక స్త్రీ తలుచుకుంటే ఆ కుటుంబం చెడిపోతుంది అని చెప్పేసి మనం ఇది వింటాం. భర్త కూడా అంతే కదా. అతను తలుచుకుంటే కుటుంబం బాగుంటుంది, అతడే సరైన దారిలో లేకుంటే కుటుంబం చెడిపోతుంది. దాని పర్యవసనం పిల్లలు అనుభవిస్తారు. ఎంతవరకు నిజమేది?
కాబట్టి ఇట్లా కాకుండా మంచి పుస్తకాలు, మంచి స్నేహితులు, మంచి వాళ్ళతో మాట్లాడడం, ఇలాంటివన్నీ మీరు తెలుసుకుంటే తప్పకుండా మీ దారి చాలా చక్కగా ఉంటుంది. మీరు ఒక 10 మందికి మంచి చెప్పగలుగుతారు. మిమ్మల్ని చూసి మీ చుట్టూన్న సొసైటీ కూడా అసలు ఎంత బాగుంటుంది, ఆ కుటుంబం ఎంత బాగుంది అని అనుకుంటారు కదా. సో మంచి విలువలతో బ్రతకండి. సమాజంలో ఎప్పుడు కానీ గర్వంగా తలెత్తుకునే విధంగా మన జీవితం ఉండాలి తప్ప తల దించుకునే విధంగా మనం ఉండొద్దు. మన పిల్లలు కూడా ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే కాదంటారా? కాబట్టి తప్పకుండా అలా ఉండాలి. నా వీడియోస్ అంటే సొసైటీలో ఉన్న ఒక చిన్న చిన్న కాన్సెప్ట్స్ అన్నమాట. ఈ చిన్న చిన్న ఉంటాయి ఏవైతే ప్రాబ్లమ్స్, అవి నాకు షేర్ చేసుకోవాలనిపిస్తుంది. ఎంతమంది చూస్తారో, ఎంతమందికి ఇష్టం ఉంటుందో నాకు తెలియదు. కానీ నేను ఏదైతే చెప్పానో, నా ఛానల్ ద్వారా నేను ఒకటి చెప్పాను, ఒక మంచి సొసైటీకి ఒక మంచి సందేశం ఇచ్చాను అని చెప్పేసి ఒక ఆత్మసంతృప్తి నాకు ఉంటుంది. అందుకోసమే నేను ఇలాంటి వీడియోస్ నాకు చేయడానికి భగవంతుడే నాకు దాన్ని ఎట్లా అంటే ఒక బూస్టప్ చేస్తాడనమాట నాలో నుండి. కాబట్టి తప్పకుండా ఇంకా మంచి వీడియోస్తో, మంచి మాటలు, మంచి వంటలతో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను. నేను ఏదైతే మాట్లాడతానో కనీసం మనసు పెట్టి మీరు వినాలి. అవును, ఈ సబ్జెక్ట్ బాగుంది, ఈ శ్రీదేవి అమ్మ ఇట్లా చెప్పారు, ఇంకో 10 మందికి మనం పనిచేద్దాం, వాళ్ళు కూడా ఆలోచించుకోవడానికి అవకాశం ఉంటుంది అని వాళ్ళు అనుకుంటారు కదా. మరి నా కోసం కనీసం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నా కోసం మీ విలువైన సమయం నాకు ఇచ్చి మీరు నా వీడియోస్ కూడా ఇంకా 10 మందికి పంచితే ఈ చిన్న చిన్న సరళమైన సులభమైన మాటలు బాగుంటుంది కదా. ఇంకా మంచి వీడియోస్తో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను. అంతవరకు నమస్తే.